హాయ్ ఫ్రెండ్స్, సి వేర్ హౌస్లో పలాని వస్తువు పలాని చోట ఉంది అని ఎట్లా నేమింగ్ చేస్తారు అనేది మనం ఇంతకు ముందే చూసినాము. ఇప్పుడు ఇంకా కొంత డీప్గా చూద్దాం. ఒక్కొక్కసారి సపోజ్ నేను షెల్ఫ్ అని చెప్పాను, ర్యాక్ అని చెప్పాను, అక్కడనేమో బే అని ఉందనుకోండి. సార్ ఇదేంటి సార్ ఉల్టా పల్టా చెప్తున్నారు, ఇది మాకు చెప్పలేదు అంటే కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది అంటారా? ఏం కన్ఫ్యూజింగ్ ఉండదు. ఓకే, see warehouse layout typically has 5 components. 5 ఉంటాయంట. నెంబర్ 1 ద ఏరియా, జోన్ ఆర్ సెక్షన్. అంటే మనం ఇంతకుముందు జోన్ 1 జోన్ 2 అనుకున్నాం కదా. జోన్ 1 అంటే హెవీ ఎక్విప్మెంట్ తోటి లైక్ ఫోర్క్ లిఫ్ట్ తోటి లిఫ్ట్ చేయాలనుకోండి, జోన్ 1 అనుకున్నాం. లేదు హైడ్రాలిక్ జాక్ తోటి లిఫ్ట్ చేసేటి అన్నీ జోన్ 2లో ఉన్నాయి అనుకోండి. లేదు ఓన్లీ మనిషి వెళ్ళి ఇలా చేయితో తీసుకునే విధంగా ఉండాలి ర్యాక్ అనుకుంటే అదొక విధంగా. ఇప్పుడు ద రో ఆర్ ఐల్, ఈ అంటే లైన్, దాన్నే ఐల్ అంటాం, రో అంటాం. బే ఆర్ ర్యాక్ ఒకటే, మనం ఏ ర్యాక్లో ఉంది అది. తర్వాత లెవెల్ ఆర్ షెల్ఫ్, ఏ లెవెల్లో ఉంది, లెవెల్ 1 లెవెల్ 2 లెవెల్ 3. ఇంతకుముందు షెల్ఫ్ ఏబిసి ఇలా చూసాం. నెక్స్ట్ బిన్ ఆర్ స్టోరేజ్ పొజిషన్. బిన్ అంటే డబ్బా, డస్ట్ బిన్, విన్నారా? అందులో చిన్న చిన్న వస్తువులు పడేసామనుకోండి, పెట్టామనుకోండి, అది బిన్. లేకపోతే దాన్నే స్టోరేజ్ పొజిషన్, ఏ ప్లేస్లో పెట్టినామో ఆ ప్లేస్. ఓకేనా? ఈ 5 తెలిసినాయి అంటే ఫస్ట్ ఏరియా, ఏబిసి డివైడ్ చేశారనుకోండి. ఏబిసి సపోజ్ రిఫ్రిజిరేటర్, కోల్డ్ స్టోరేజ్ అనుకోండి, ఫ్రీజర్ ఉందనుకోండి, డ్రైడ్ గూడ్స్ ఉన్నాయనుకోండి. ఇంకా దీన్ని 3 భాగాలుగా విభజించారు, ఏబిసి. ఓకేనా? ఇక చూడండి సెకండ్ రో, ఇగో రో 1 రో 2. ఓకే, మనం ఏమనుకున్నాం, ఐఎల్ 1 ఐఎల్ 2 అనుకున్నాం. ఓకే, బే, ఇక్కడ చూడండి బే ఆర్ షెల్ఫ్ అన్నాం. ఇక చూడండి, ఇక బే ఆర్ ర్యాక్ అన్నాం, బే ఆర్ ర్యాక్. ఇక్కడ చూడండి ఏ ర్యాక్, ఇగో బే 1 బే 2 బే 3 బే 4 ఇలా. తర్వాత అంతా బాగానే ఉంది అండి, బే అర్థమైంది. బే అంటే ఏమన్నాం, ర్యాక్. తర్వాత ఇప్పుడు లెవెల్, ఏ లెవెల్, ఇగో లెవెల్ 1 లెవెల్ 2 లెవెల్ 3 లెవెల్ 4 లెవెల్ 5. దీన్ని ఏమన్నా బేలో కూడా 5 లెవెల్స్ ఉన్నాయి, లెవెల్ 1 లెవెల్ 2 లెవెల్ 3 లెవెల్ 4 లెవెల్ 5. ఓకే, లెవెల్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఏంటిదంటే బిన్. బిన్ అంటే ఇగో లొకేషన్, లేకపోతే ఏమన్నాం స్టోరేజ్ పొజిషన్ ఎక్కడుంది. సో చూడండి, ఇగో బిన్ 1 బిన్ 2. ఇక్కడ చూడండి ఇవి ఈజీగా అనిపిస్తున్నాయి. ఈ బిన్ అందులో పడేస్తాం, డబ్బాలో చిన్న చిన్న వస్తువులు అయితే. సపోజ్ ఇదేంటి, ఇగో బిన్ 1 బిన్ 2 బిన్ 3 బిన్ 4. ఇక్కడనేమో లెవెల్స్, ఏమి లెవెల్స్, ఇగో లెవెల్ 1 లెవెల్ 2 లెవెల్ 3 లెవెల్ 4 లెవెల్ 5 అన్నట్టు. ఇక్కడ లెవెల్ 6 ఉన్నాయి. అర్థమైందా? ఈ మాత్రం తెలిస్తే అయిపోతుందండి. ఇగో ఈ లేబుల్స్, పేర్లు రాసి పెడతారు మనకి ఈజీ కావడానికి. ఇగో ఏరియా ఏ, రో 1 బే 1 లెవెల్ 3 పొజిషన్ ఏ, అయిపోయి. ఇంకా ఇంతకంటే ఏం చేస్తారు, ఇది నామన్క్లేచర్, అంటే ఈజీగా కళ్ళు మూసుకొని పోయి తెచ్చుకునేటట్టు ఉండేటట్టు ఉంటుంది. ఇది వేర్ హౌస్ మేనేజ్మెంట్లో ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఇదంతా నేను ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, మనకు తెలియాలి, ఏదో కొత్త ప్రపంచంలోకి వెళ్ళినాం అన్నట్టు ఫీల్ కావద్దు మీరు. ఓహో ఇది ఇంతే ఈజీ అన్నట్టు ఉండాలి.
సిస్టమ్.